కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలంలోని లింగాపూర్ గ్రామంలో నిన్న ఒకే రోజు రాత్రి తాళం వేసి ఉన్న 8 ఇళ్లలో దొంగలు పడ్డారు. అందిన కాడికి దోచుకెళ్లారు. నిన్న మొన్న ఆ గ్రామంలోని పలు కుటుంబాలు తీర్థయాత్రలకు, జాతరలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. సుమారు 10 తులాల బంగారం, వెండి తదితర వస్తువులతో పాటు ఒక బైకు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ఆధారాలు, వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఎరకలగూడెం, కవపుచ్చవ, లింగాపూర్ అంటే కన్నా ఫ్రిసైన్ సార్ గట్టి. ఎరకలగూడెం, లింగాపూర్, కవబుచ్చవ. భర్త పేరు కవ వెంకటరెడ్డి, చచ్చిపోయిండు. 8 నెలలు అవుతుంది. ఒక్క 2 పుస్తెలను 4,000 రూపాయలు పోయినాయి సారు. నేను నెల 10 రోజులు అయ్యా సారు. నాకు కన్ను కనిపించలేదని కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను. నా బిడ్డింటికి పోయినా సారు. మా ఇంటి పక్క వాళ్ళందరూ చూసి ఇట్లా అయింది చిన్నమ్మ అని ఫోన్ చేసిండ్రు సారు. చూసుకునే వరకు ఇట్లా ఉన్నాయి, అన్ని వరుస ఉన్నాయి సారు. రాజిరెడ్డి బండి రాత్రి 10 గంటలకు వచ్చి ఇక్కడ పెట్టిన తాళేశ్వరి దానికే ఉన్నది. పండుకున్నాను. 4 గంటలకు లేచి చూసేటాలకు బండి లేదు. పక్కన పుంజులను అడిగితే నేను తీయలేదు అంటాలకు వెంటనే ఇంక్వైరీ ఉండే తిరుక్కుంటా ఉన్నాయి. వాళ్ళకి చెప్పుకుంటా పోలీసులు వచ్చారు, చూసారు, ఎంక్వైరీ చేసుకున్నారు.